విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 196 ప్రభుత్వ పాఠశాలలకు తాళం పడింది. విద్యార్థులు రావట్లేదనేటటువంటి నెపంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలని సైతం మళ్ళీ ఓపెన్ చేయాలి, అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 196 ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుపేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో వారంతా ప్రైవేటు పాఠశాలల వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పాల్కొండ తాండ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాల, ఈ పాఠశాలకు కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా అందరూ కూడా ప్రైవేటు పాఠశాలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్లో కూడా చూస్తున్నాం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంజయ్య నాయక్ బంజారా తాండా పాలకొండ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ పాఠశాలను పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి, ఈ పాఠశాలకు తాళం వేసినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పాఠశాల మూసివేసి ఉంచుతున్నటువంటి నేపథ్యంలో పాఠశాల భవనం ఏదైతే ఈ గది ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గదిని ప్రస్తుతం రేషన్ షాప్కు వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా ఏదైతే చౌకదార దుకాణాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 46 పాఠశాలలు, వనపర్తి జిల్లాలో చూసుకున్నట్టయితే 32 పాఠశాలలు, జోగులాంబ గద్వాల జిల్లాలో చూసుకున్నట్టయితే 10 పాఠశాలలు, నారాయణపేట జిల్లాలో 35 పాఠశాలలు, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73 పాఠశాలలు, మొత్తం కలుపుకొని 196 పాఠశాలలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రియారిటీ ఇస్తున్నాం, ప్రాథమికంగా ఏదైతే విద్యకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పాఠశాల భవనాలన్నీ కూడా కొంత ఏదైతే సమస్యల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద నూతన గదుల నిర్మాణం కావచ్చు, అక్కడ వంట గదుల నిర్మాణం కావచ్చు, బాత్రూమ్ సౌకర్యం కావచ్చు, వాటన్నిటిని కూడా కల్పిస్తున్నామని చెప్పుకొస్తుంది. కానీ ఏదైతే మూతబడినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలలు మూతబడిన కారణంగా విద్యార్థులంతా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఈ పాఠశాలలను తెరవడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకొని మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటూ కూడా ఈ పూర్తిగా 196 పాఠశాలలు ఎక్కడైతే మూసివేసి ఉంచబడ్డాయో వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులంతా కూడా వేరే గత్యంతరం లేక ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారంతా కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. 196 పాఠశాలలన్నీ కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడైతే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారో అక్కడ మళ్ళీ పాఠశాలలను పునఃప్రారంభం చేయాలంటూ తల్లిదండ్రులంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. ఈరోజు ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి బడులు మూతబడ్డాయి కొన్ని, మరి వాటిని వెంటనే తెరవాలి. ఎందుకంటే ఈరోజు కార్పొరేటు విద్యతో ప్రజలను ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి బడులన్నీ కూడా వారికి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి మరి వసతులు కల్పించి, అదేవిధంగా ఈరోజు సింగిల్ టీచర్లు ఉండడం వల్ల కూడా కొన్ని వేల పాఠశాలలు ఈరోజు ప్రజల నమ్మకాన్ని చురగొనడం లేదు. ఈ విధంగా సింగిల్ టీచర్లు అన్ని స్కూళ్ళు కూడా ఎత్తేసి ప్రతి పాఠశాల లోపల తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రజల్లో నమ్మకం కలిగి వెంటనే ప్రజల ఆదరణ పొంది పాఠశాలకు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేసి వెంటనే ప్రతి పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తే ప్రజల నమ్మకం కలిగించి ప్రజలు కూడా ప్రభుత్వ బడులు ఆదరణ చేస్తారు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ స్కూల్ పడాబడి మినిమం 2 నెలలు అవుతుంది సార్. పిల్లలు లెక్క పడాబడ్డది. ఈ స్కూల్ తెరిస్తే మా పిల్లలు 5-10 మంది ఉన్న స్కూల్ నడిస్తే మంచిగా ఉంటుంది సార్. సార్ ఇంకా మినిమం 10 మంది ఉన్న స్కూల్ నడుస్తాయి. మొత్తం గలీజ్గా అయింది సార్. ఈ పడాబడి నెల రోజుల నుంచి పడాబడి 2 నెలలు అవుతుంది. పడాబడి మొత్తం గలీజ్గా అవుతుంది. సార్లు కూడా బడి తెరిస్తే కూడా బాగుంటుంది సార్. స్కూల్ చాలా మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు 15 మంది 20 మంది దాకా ఉంటారు సార్ చిన్న పిల్లలు.
అది పిల్లలు లేక అంగన్వాడీ కూడా ఇక్కడ పెట్టారు సార్. దూరం ఇంట్లోనే ఉండే ఇంతకు ముందు అంగన్వాడీ టీచర్ వీడియోకి వచ్చేది, ఈ బడిలో వచ్చేది. అయితే ఈ బడిలోకి వెళ్ళి ఇంకా పిల్లలు వస్తున్నారని అక్కడ మార్చారు, రూమ్ తీసుకున్నారు సార్. ఈ స్కూల్ తెరిస్తే అంగన్వాడీ పిల్లలకు, చిన్న పిల్లలకు, ఆశా వర్కర్లు అందరూ సార్ స్కూల్ నడిస్తే బాగుంటుంది. మినిమం 30 మంది వెళ్తారు సార్ స్కూల్. ప్రైవేట్లో 30 మంది పోతారు. మినిమం చిన్న పిల్లలు అయితే 10 మంది దాకా, 15 మంది దాకా ఉంటారు. ఈ స్కూల్ బంద్ చేసి చాలా ఇబ్బంది అయింది. ఆ పిల్లలు కూడా చాలా రిస్క్ అవుతుంది. పిల్లలకు పోయేటోళ్ళు కూడా పోతున్నారు, ఇన్నే ఈగల పడి ఉంటారు, తండ్రినే తిరుగుతారు పిల్లలు. స్కూల్ తెరిస్తేనే బాగుంటుంది సార్. ఇప్పుడు ఇలా పిల్లలు సరిగ్గా వస్తలేరు సార్. పిల్లలు సరిగ్గా రాక ఆ సార్లు కూడా కొన్ని రోజులు ఆగిరు సార్, 10 రోజులు 20 రోజులు ఆగిరు. ఆగితే ఇంకా పిల్లలు సరిగ్గా లేరని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చదువు చెప్పలేరు. వాళ్ళు కూడా మొత్తం కళ్ళ పంపించారు స్కూల్లో. ఇక్కడ మంచిగా చెప్తే ప్రైవేట్లో అద్దోళ్ళు లేరు, చేయరు. అందరు పేదవాళ్ళే. ఇక్కడ ఊళ్ళో ఎవ్వరు బతిన లేరు. తండల వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు గత సంవత్సరం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 32 పాఠశాలలు మూతపడడం జరిగింది. అయితే వనపర్తి జిల్లాలో ఈ విధంగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 196 పాఠశాలలు మూతపడడం జరిగింది. అయితే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 196 పాఠశాలలు అయితే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఇంకెన్ని పాఠశాలలు మూతపడ్డాయో మనం ఆలోచిస్తేనే చాలా బాధాకరమైన విషయం. అయితే ఇన్ని జరుగుతూ ఉన్న విద్యాశాఖ కానీ విద్యావ్యవస్థకు సంబంధించిన అధికారులు కానీ దీనిపై ఎలాంటి సర్వేలు కానీ స్పందించకపోవడం మనం సిగ్గుచెడుగా భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పాఠశాల మూతపడడం వల్ల ఎంతోమంది విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. తాండాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, అలాంటి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో వాళ్ళు చిన్న వయసులోనే పనులకు వెళ్ళడం, ఇలాంటి కారణాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుదామంటే, కార్పొరేట్ స్కూల్లో చదువుదామంటే వేలకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కట్టలేక ఆ పిల్లలను పనులలో చేర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తక్కువ ఏజ్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మనం హరికట్టాలంటే ఇవి ఎందుకోసం ఈ పాఠశాలలు మూతపడడం జరిగింది. దీనిపైన విద్యాశాఖ మంత్రి కావచ్చు, సీఎం ప్రభుత్వం, పాలమూరు జిల్లా వాసి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మన పాలమూరులో ఈ దుస్థితి ఏర్పడింది. 196 పాఠశాలలు అంటే తక్కువేం కాదు. ఎంతోమంది విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. అంటే నేటి విద్యార్థులే రాబోయే తరానికి భావి భారత పౌరులు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇవి విద్యా వ్యవస్థకు దూరం అయిపోయి ఆ విద్యార్థుల జీవితాలు ఈరోజు చీకటి గుణంలో మునిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా విద్యా వ్యవస్థ అధికారులు కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, వనపర్తి డిస్ట్రిక్ట్ డిఓ గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికైనా ఎందుకోసం ఈ ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కానీ సార్లు సరిగా భయపెట్టి ఉంచుకోక వాళ్ళు భయపడి మా పిల్లలు ఇక్కడ చదువుకోరని పర్మిట్ హాస్పిటల్లో పర్మిట్ స్కూల్లో జాయిన్ చేసారు. ఇప్పుడు ఈడ పిల్లలు వస్తలేరని సారులు గిటంగా రాక ఇబ్బంది అయింది. స్కూల్ మొత్తం ప్యాక్ అయిపోయింది. అది సారులు రాక పబ్లిక్ పిల్లలు ఎవరు రాక మొత్తం బంద్ చేసి మొత్తం బాత్రూమ్ ఎరగడం చేయడం, మొత్తం లోపల బయట వెనక ముంగల మొత్తం ఎంత నీట్గా చేసినా కానీ మొత్తం గలీజ్గా వేస్తారు సార్. ముంగల నుంచి వాటర్ గీటర్ మొత్తం వచ్చి గిటంగా ఇట్లా అయిందో మీరే చూడండి ఒకసారి. కరెక్ట్ చెప్తే పిల్లలు గిటంగా కరెక్ట్ ఉంటారు కానీ ఆ పిల్లలు ఎక్కడ పోతే అక్కడనే పోతారు. బాత్రూమ్కి పోతే బాత్రూమ్ రాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. స్కూల్ గిట పొడవ పడితే తండాయిలో గిటంగా ఉండదు సార్. స్కూల్ తప్పకుండా తెరవాలి. తెరిచి గిటంగా సారులు వస్తూ పోతూ ఉంటే గిటంగా వచ్చేటోళ్ళు వస్తారు, వాళ్ళకి చూసి వేరే పిల్లలు గిటంగా వస్తారు సార్. కానీ పొడవ పడిపోతే చాలా గలీజ్ అయిపోతుంది. ముంగన్నే ఎరుగుతారు, మొత్తం వాటరు గీటరు మొత్తం చాలా గలీజ్ అయిపోతుంది. ఒక స్కూల్ అనేది గిటంగా ఒక తండ ఉండడం గిటంగా చాలా మంచిది సార్. ఒకవేళ పొడవ గిటంగా పడ్డది, అది సిల్ అయింది అనుకో చాలా పేరు గిటంగా లేకుండా అయిపోతుంది సార్. స్కూల్ ఉంటే ఎంతగానో చాలా బెనిఫిట్. స్కూల్ లేకపోయింది అనుకో తండ అనేది ఎవరు ఇల్లు గిటంగా చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.